ఈరోజు హిమ్స్ అండ్ హర్ స్టాక్ ఆల్మోస్ట్ 35% పడింది. దీనికి రీజన్స్ ఏంటి? అండ్ ఈజ్ ఇట్ ఎ గుడ్ టైమ్ టు బై ఆర్ నాట్ అనేది తెలుసుకుందాం. ఈరోజు స్టాక్ ఫాల్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే నోవో నార్డిస్క్ హిమ్స్ అండ్ హర్ ప్లాట్‌ఫార్మ్‌తో 2 మంత్స్ బ్యాక్ కొలాబరేట్ అయింది. అండ్ ఈరోజు ఆ పార్ట్నర్‌షిప్ అయితే క్యాన్సిల్ చేసింది. సో దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే సెమాగ్లూటైడ్ ఇదొక వెయిట్ లాస్ డ్రగ్ అనేది ఫిబ్రవరి 2025 వరకు షార్టేజ్‌లో ఉండేది. సో దీనివల్ల ఎఫ్‌డీఏ కొన్ని కంపెనీస్‌కి కాంపౌండెడ్ డ్రగ్స్ అమ్మడానికి పర్మిషన్ అయితే ఇచ్చింది. కాకపోతే ఫిబ్రవరి 2025 తర్వాత ఈ షార్టేజ్ ఎండ్ అయిన తర్వాత కూడా హిమ్స్ అండ్ హర్స్ కాంపౌండెడ్ డ్రగ్స్ అనేది ప్రొడ్యూస్ చేసి పేషెంట్స్‌కి సెల్ చేస్తుందనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. హిమ్స్ అండ్ హర్ సైడ్ నుంచి వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే కాంపౌండెడ్ డ్రగ్స్‌తో పాటు బ్రాండెడ్ డ్రగ్స్ కూడా వీళ్ళు పేషెంట్స్‌కి అవైలబుల్‌లో ఉంచుతున్నా గానీ పేషెంట్స్ వాళ్ళ పర్సనల్ చాయిస్ ప్రకారం ఈ కాంపౌండెడ్ డ్రగ్స్ అనేది చూస్ చేసుకుంటున్నారనేది వీళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇంతకీ ఈ రోజు డిప్ తర్వాత స్టాక్ కొనొచ్చా లేదా అంటే మనకి 2 కేసెస్ ఉంది. సో ఫస్ట్ బేర్ కేస్ ఏంటి అంటే మనం ఫర్దర్‌గా లాసూట్స్ అండ్ లీగల్ లిటిగేషన్స్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే స్టాక్ ఇంకొంచెం పడే ఛాన్సెస్ ఉంది. సో దట్ మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి లోవర్ ప్రైజెస్‌లో కొనే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ కేస్ చూసుకుంటే హిమ్స్ కంపెనీ మీరు లాంగ్ టర్మ్ బిలీవ్ చేస్తుంటే అండ్ ఆల్సో వీళ్ళు రీసెంట్‌గా యూరోపియన్ ఎక్స్‌పాన్షన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఒక యూరోపియన్ కంపెనీ జావాని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. సో దట్ వీళ్ళకి 1.3 మిలియన్ న్యూ యూజర్స్ ఎక్స్‌పోజర్ అయితే వచ్చింది. సో దీనివల్ల వీళ్ళు రెవెన్యూ బూస్ట్ అవుతుందని మీరు అనుకుంటే మాత్రం ఇప్పుడున్న ప్రైస్ పాయింట్‌లో మీరు కొన్ని షేర్స్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ రిస్క్ రివార్డ్ టాలరెన్స్ బట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. హిమ్స్ స్టాక్ గురించి మీ థాట్స్ ఏంటనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.